హాయ్ గాయ్స్. ఇప్పుడు ఈరోజు మనం చేసే వీడియో ఏంటంటే, జనరల్గా ఇప్పుడు మనకు ఒక ఇయర్లో బ్యాంక్ ఆస్పిరెంట్స్కి ఏ నోటిఫికేషన్స్ వస్తాయో ఐడియా ఉంటుంది. ఇంకా సింపుల్ చెప్పాలంటే ప్రైమ్ నోటిఫికేషన్స్ అని కొన్ని ఉంటాయి. లైక్ దాన్ని మనం కోర్ నోటిఫికేషన్స్ అంటాం, ప్రైమ్ నోటిఫికేషన్స్ అంటాం. ఏంటంటే ఎస్బీఐ ఎస్బీఐ క్లర్క్, ఆర్ఆర్బీ క్లర్క్, ఐపీఎస్ క్లర్క్. సో ఇప్పుడు ఐబీపీఎస్ క్యాలెండర్ అయితే ఆల్రెడీ రిలీజ్ చేసింది. ఎస్బీఐ నోటిఫికేషన్ ఈరోజు వచ్చింది. ఇంకా ఎస్బీఐ క్లర్క్ ఇంకా రాలేదు. మనం ఇప్పుడు నోటిఫికేషన్ గురించి, సిలబస్ గురించి, లైక్ ఏ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, ఎగ్జామ్ డేట్ ఏంటి, అవన్నీ మనం తర్వాత చెప్పుకుందాం. నేను సింపుల్గా చెప్పాల్సింది ఏంటంటే, ఒకసారి ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకుందాం. లైక్ ఎలా ఉంటుందంటే, మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ ఇప్పుడు నేను 6 నోటిఫికేషన్స్ అని చెప్పా కదా, 6 నోటిఫికేషన్స్ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ నేను ఒక దగ్గర మీకు కంపేర్ చేసి చూపిస్తా. దానివల్ల మీకు ఏం యూజ్ ఉంటుందో కూడా చెప్తా. ఇంకోటి, ఇప్పుడు నేను ఇలా అంటున్నాను, మళ్ళీ ఇప్పుడు ఎవరు తప్ప తీసుకోవద్దు అనమాట. నన్ను ఏంటి అంటే, ప్రతి ఒక్కరికి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏందో తెలుసు. నార్మల్గా ఇండివిజువల్గా ఎస్బీఐ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏందో తెలుసు, ఐబీపీఎస్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏందో తెలుసు, ఎస్బీఐ క్లర్క్ తెలుసు, ఐపీఎస్ క్లర్క్, ఆర్ఆర్బీ క్లర్క్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఇండివిజువల్ తెలుసు. మరి అన్నీ తెలిసినా కూడా నేను ఎందుకు ఇంత స్ట్రెస్ఫుల్ ఎందుకు దాన్ని ఎందుకు అంత స్ట్రెస్ చేస్తున్నా అంటే, 99% అస్పిరెంట్స్ ఎవ్వరు, నేను చెప్పింది మీరు అగ్రి అవ్వకపోండి, ఎవ్వరు ఒక దగ్గర ఒక పేపర్లో 6 నోటిఫికేషన్స్ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ పెట్టుకొని ఎవ్వరు కంపేర్ చేసి ఉండరు. నేను చెప్తున్నా కదా, ఇప్పుడు నేను చెప్పింది అబద్ధం అయితే మీరు కామెంట్లో పెట్టండి, నేను రిప్లై కూడా ఇస్తాను. ఇలా ఎవ్వరు చేసి ఉండరు. అంతేందుకు నేను కూడా చేయలేదు. నాతో పాటు మా జాబ్ కొట్టిన మా ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు కదా, వాళ్ళు కూడా చేయలేరు. బ్రో మరి ఎగ్జామ్ ప్యాటర్న్ తెలుసు కదా, మరి కంపేర్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది అని మీ డౌట్ రావచ్చు. నేను చెప్తున్నా కదా, అదే లాజిక్. బ్యాంకింగ్ ఆస్పిరెంట్స్ అందరికీ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏందో తెలుసు, కానీ దాని యొక్క లాజిక్ అర్థం చేసుకోలేకపోతున్నారు అందరూ. ఏంటి అంటే, నాకు చాలా టైం పట్టింది, ఆల్మోస్ట్ ఒక 1 year 2 years తర్వాత నేను ప్రిపరేషన్లో ఉన్న తర్వాత ఇక తిరిగి పడి లేచిన తర్వాత నాకు అర్థమైపోయింది ఇదంతా కాదని చెప్పి అన్ని ఎగ్జామ్ ప్యాటర్న్లన్నీ ఒక దగ్గర పెట్టుకొని అన్ని అనాలిసిస్ చేసుకొని, ఇది ముచ్చట. ఇప్పుడు నాకు నా స్ట్రెంగ్స్ ఏంటి, నా వీక్ పాయింట్స్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నాకు కంప్యూటర్ రాదన్నప్పుడు నాకు ఆర్ఆర్బీ కొద్దిగా తక్కువైపోద్ది. అలా నాకు నేను అనాలిసిస్ చేసుకొని దానికి నెక్స్ట్ స్కెచ్ చేసుకోవడం, దాన్ని ప్లాన్ చేసుకోవడం, ఆ షెడ్యూల్ వేరే అనమాట. ఇప్పుడు నేను చెప్పేది ఇదొకటి. ఇప్పుడు చూడండి, మీకు చూపిస్తాను, మీకు క్లియర్గా మీకు అర్థమైపోతుంది నేను ఎందుకు ఇంత పర్టికులర్గా చెప్తున్నా. 6 నోటిఫికేషన్స్ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ రాసుకొని వాటిని అనాలిసిస్ చేసుకుంటే ఆ ఒక్క ఆస్పిరెంట్ మైండ్ సెట్, జనరల్గా నోటిఫికేషన్ వచ్చిందా, ప్రిలిమ్స్ రాసామా, మెయిన్స్ రాసామా, జాబ్ వచ్చిందా, రాలేదా, సో నెక్స్ట్ నోటిఫికేషన్, ప్రిలిమ్స్ రాసామా, మెయిన్స్ రాసామా, ఇంటర్వ్యూ ఇచ్చామా, అయిపోయిందా, నెక్స్ట్ నోటిఫికేషన్, ఇలా వెళ్ళిపోతాం. అలా కాకుండా ఒక నిమిషం ఆగి నీకు వచ్చే నోటిఫికేషన్స్ ఏమున్నాయి అవన్నీ ప్యాటర్న్ సిలబస్ రాసుకొని ఒకసారి అనాలైజ్ ఎలా చేయాలో కూడా నేను చెప్తా. చూడండి ఒకసారి. ఇప్పుడు ఉంది, ఇప్పుడు నీకు క్లారిటీ కనిపిస్తుందా? సరే ఒకసారి చూడండి. నేను మళ్ళీ ఫోటో మన గ్రూప్ వచ్చాక గ్రూప్లో అప్లోడ్ చేస్తా. ఇది నేను సరే మీకు ఇది మన గూగుల్లో కూడా దొరుకుతుంది. ఇలా మీరు అంటే నేను ఎక్సెల్ ప్రిపేర్ చేసా, మీరు గూగుల్లో అడిగినా, చాట్‌జీపీటీ అడిగినా అన్ని ఎగ్జామ్ ప్యాటర్న్ ఒక దగ్గర చేసి ఇవ్వమని ఇస్తుంది అది. సో ఇప్పుడు మనకు మెయిన్గా మ్యాటర్ ఏంటంటే, పాయింట్కి వచ్చేస్తే, ఇప్పుడు ఇక్కడ చూసారనుకో, ఇది ఐపీఎస్ ఎస్బీఐ ఐపీఎస్ క్లర్క్, ఎస్బీఐ క్లర్క్, ఆర్ఆర్బీ క్లర్క్, ఇంకోటి ప్రైమ్ నోటిఫికేషన్ ఆర్బీ అసిస్టెంట్. అది ఎవ్రీ ఇయర్ రాదు, 2 years ఒకసారి వస్తుంది. బట్ ఈ కోర్ నోటిఫికేషన్స్తో అది కూడా ఈక్వల్ కాబట్టి దాన్ని మెన్షన్ చేశాను అనమాట. సో ఇప్పుడు ఐబీపీఎస్ చూసుకున్నాం అనుకో, దాని ప్యాటర్న్ ఏంటంటే 100 marks. అది అందరికీ తెలిసిందే. అది ఏంటి 30, 35. నార్మల్గా ఇంతకుముందు 30, 35 ఉండే అనమాట. ఇప్పుడు ఈ ఇయర్కి వాడు ప్యాటర్న్ చేంజ్ చేశాడు. దాన్ని ఏం చేశాడు, రీజనింగ్ 30 చేశాడు, క్వాంట్ 40 పెంచేశాడు అనమాట. దాని మార్క్స్ ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తాడు అనేది మరి ఇంకా మనకి పర్టికులర్గా ఎక్కడ మెన్షన్ చేయలేదు. చూద్దాం ఒకసారి నోటిఫికేషన్ వచ్చాక అక్కడ మెన్షన్ ఏమైనా చేస్తే దాన్ని బట్టి మనకు అర్థమైపోద్ది అనమాట. ఇది ఓకే. ఇప్పుడు ఇందులో మనకి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. సో దీన్ని ఎస్బీఐ ప్రిలిమ్స్ ప్యాటర్న్ చూద్దాం. ఎస్బీఐ ప్రిలిమ్స్ ఏంటి, 40 questions 40 marks, 20 minutes అనేది మనకు కామన్ అనమాట. సో 30 questions 30 marks, 30 questions 30 marks, ఇది ఓకే. ఇప్పుడు ఈ రెండింటిని బట్టి మీకు ఏమర్థమైంది చెప్పండి ఒకసారి. ఎవరైతే ఎస్బీఐ పర్టికులర్గా ఫోకస్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు ఇంగ్లీష్ కొద్దిగా ఎడ్జ్లో ఉండాలి, ఉండకపోతే ఇంప్రూవ్ చేసుకోవాలి. అది నేను చెప్పాల్సిన పాయింట్ అనమాట మెయిన్గా. ఇప్పుడు ఇండివిజువల్ ప్యాటర్న్ తెలియడం వేరు, 2 పక్కన పెట్టుకొని కంపేర్ చేసుకొని ఇది నాకు ఏది సూటబుల్ అయ్యిద్ది,
నాకు ఏది సూటబుల్ అవ్వదని మనది మనం అనలైజ్ చేసుకోవడం వేరు. ఇది ఎవరు చెప్పరు. ఇప్పుడు నేను ఎందుకు ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, నువ్వు ఏ యూట్యూబ్లో చూసినా, గూగుల్లో చూసినా, ఎక్కడ చూసినా కూడా నీకు ప్యాటర్న్స్ ఇండివిజువల్గా వస్తాయి. దాన్ని కంపేర్ చేసి మనకి ఏది సూటబుల్ అనేది ఆల్రెడీ ఎవరన్నా ఎక్స్పీరియన్స్ ఉన్న ఆస్పిరెంట్ అయితే చెప్పగలుగుతాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు నాలాగా ఇంకెవరైనా ఉండొచ్చు, మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని కూర్చొని ఇలా ఎక్స్ప్లెయిన్ చేయమని చేస్తారు. బట్ అది అందరికీ అలాంటి ఫ్రెండ్స్ ఉండలేరు కదా, అది అందుకే ఇండివిజువల్ అనమాట, ఎక్సెప్షనల్ కేసెస్. అది మనం దాని గురించి చెప్పుకోలేము అనమాట. సో ఇలా ఇప్పుడు ఎస్బీఐపిఓకి ఐపీఎస్పిఓకి అబ్జర్వ్ చేసిన ప్యాటర్న్ ఏంది, ఎవరైతే ఎస్బీఐపిఓ ఫోకస్ చేద్దాం అనుకుంటున్నారో ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి ఇంగ్లీష్ ఎడ్జ్లో ఉండాలి, లేకపోతే కొద్దిగా ఇంగ్లీషు ఇంప్రూవ్ చేసుకోవడం బెటరు. కొందరికి ఆటోమేటిక్గా ఇంగ్లీష్ ఎడ్జ్లో ఉంటుంది, సో వాళ్ళకి ఆబ్వియస్లీ ఎస్బీఐపిఓ ఎడ్జ్లో ఉన్నట్టే. ఓకేనా. నెక్స్ట్ సరే అన్ని ప్రిలిమ్స్ కంపేర్ చేద్దాం ఒకసారి, తర్వాత మెయిన్స్లో చేసుకుందాంలే. ఓకేనా. ఇప్పుడు ఐపీఎస్ క్లర్క్ ఎస్బీఐ క్లర్క్ కంపేర్ చేసుకున్నాం అనుకో, ప్యాటర్న్ సేమ్. సో ఓకేనా, క్వశ్చన్స్, మార్క్స్, టైం అన్నీ సేమ్. మనకి డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అంటే, ఐపీఎస్ క్లర్క్తో పోలిస్తే ఎస్బీఐ క్లర్క్ లెవెల్ అనేది కొద్దిగా డిఫికల్టీ ఉంటుంది. మరీ ఎక్కువ ఏముండదు, కొద్దిగా డిఫరెన్స్ ఉండదన్నమాట. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఐపీఎస్ క్లర్క్ కట్ ఆఫ్ 70 అలా ఉందనుకో, ఎస్బీఐ క్లర్క్ నీకు 65, 60 అలా ఉండొచ్చు. ఎక్కువ నేను ఎగ్జాంపుల్ చెప్పా బ్రో, అంత ఉండదు కట్ ఆఫ్ అని మీరు అనొచ్చు. ఎగ్జాంపుల్ చెప్తున్నా అంటే వేరియేషన్ అంత ఉంటుందని చెప్తున్నా. సో నువ్వు ఇప్పుడు ఎస్బీఐ క్లర్క్కి ఐపీఎస్ క్లర్క్కి ప్రిపేర్ అవుదాం అనుకున్నప్పుడు నువ్వు ఎక్కువ వేరియేషన్ చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నీ మైండ్ సెట్ని కానీ నీ స్కెడ్యూల్ని కానీ ఎక్కువ చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అంటే నువ్వు ప్రిలిమ్స్ మార్క్ టెస్ట్ రాస్తావు కదా, కొన్ని ఈజీ మార్క్ టెస్ట్లు, మోడరేట్ మార్క్ టెస్ట్లు రాసుకుంటే సరిపోద్ది. ఇక్కడ ఇదేంటి, ఆర్ఆర్బీపీఓ ఆర్ఆర్బీ క్లర్క్ కంపేర్ టు ఎస్బీఐపీఓ ఎస్బీఐ క్లర్క్, ఐపీఎస్పీఓ ఐపీఎస్ క్లర్క్, ఆర్ఆర్బీపీఓ ఆర్ఆర్బీ క్లర్క్ అనేది కొద్దిగా డిఫరెన్స్. ఎందుకు అంటే నీకు ఇక్కడ ఇంగ్లీష్ ఉండదు. ఇంగ్లీష్ ఉండకపోవడం చాలామందికి 90% మెంబర్స్కి ప్లస్ పాయింట్, అలాగే ఒక 10% మెంబర్స్కి మైనస్ పాయింట్. అంతే కదా. ఎందుకు మైనస్ పాయింట్ ఏంటంటే, కొందరు ఇంగ్లీష్లో తోపులు ఉంటారు, వాళ్ళకి ఆర్ఆర్బీపీఓ ఆర్ఆర్బీ క్లర్క్ అనేది కొద్దిగా డిసడ్వాంటేజ్. ఎందుకంటే వాళ్ళు ఇంగ్లీష్లో స్కోర్ చేయలేరుగా. వాళ్ళు ఏదేమైనా సరే క్వాంటిటీ రీజనింగ్లోనే స్కోర్ చేసుకోవాలి. అంత టఫ్ ఏమి ఉండదు, పేపర్ చెయ్యొచ్చు. బట్ వాళ్ళకి ఎంతైనా కొద్దిగా డిసడ్వాంటేజ్ ఉంటుంది మన కంపేర్ టు మన ఇంగ్లీష్ వీక్ ఉన్న స్టూడెంట్స్తో పోలిస్తే. ఓకేనా. ఇప్పుడు ఈ 4 నోటిఫికేషన్లు ఇంగ్లీష్ ఎవరైతే స్ట్రెంత్ ఉంటారో వాళ్ళకి కొద్దిగా ఎడ్జ్ కంపేర్ టు ఆర్ఆర్బీస్. ఈ 4 కూడా మళ్ళీ స్పెసిఫికల్గా ఎస్బీఐపీఓ అనేది ఇంకా కొద్దిగా ఎడ్జ్ అనమాట, ఎందుకంటే ఎక్కువ క్వశ్చన్స్ ఎక్కువ మార్క్స్. ఇప్పుడు అర్థమవుతుందా, ఇప్పుడు నేను వీడియో చేసిన దానికి కారణము ఇలా ఒక దగ్గర పెట్టి కంపేర్ చేయడానికి మీనింగ్ అర్థమవుతుందా. మన స్ట్రెంగ్స్ ఏంటి, మన వీక్నెస్ ఏంటి, ఏ ఎగ్జామ్ని బట్టి మన స్కెడ్యూల్ మార్చుకోవాలి, మన ఏ నోటిఫికేషన్ బట్టి మన మైండ్ సెట్ మార్చుకోవాలని అనేది అది ఎప్పుడు క్లారిటీ వస్తుంది అంటే, నువ్వు ఒక దగ్గర పెట్టుకొని ప్రాపర్గా అనాలిసిస్ చేసుకొని మన స్ట్రెంగ్స్ వీక్నెస్ అబ్జర్వ్ చేసుకుంటే అప్పుడు తెలుస్తుంది అనమాట. ఈ ఆర్బీఐ స్టాండ్ గురించి మనం అంతే సేమ్, ఇది కూడా అంతే అనమాట. 35 కంపేర్ టు రిమైనింగ్ క్లర్క్స్ లైక్ ఐపీఎస్ క్లర్క్, ఎస్బీఐ క్లర్క్, ఆర్బీ క్లర్క్, ఆర్బీఐ స్టాండ్ ఈజ్ ద మోస్ట్ డెడ్లీ ఈజియెస్ట్ అనమాట. దాని మించిన ఈజియెస్ట్ ఎగ్జామ్కి ఏముండదు. నువ్వు ఆర్బీఐ స్టాండ్లో 100కి 100 పెట్టరాలేదంటే నువ్వు అవుట్ ఆఫ్ ది రీజన్ అనుకోవచ్చు. చెప్పలేము, కొందరు 97, 98, 96 పెట్టి అక్యురేట్గా పెట్టితో కూడా వాళ్ళది అయిపోద్ది. అది ఓకే. ఓకేనా. అది వేరే ఎక్సెప్షనల్ కేసెస్. చెప్పగా నేను ప్రతి వీడియోలో ఒక ఎక్సెప్షనల్ కేసు అనే గురించి మాట్లాడతాను అనమాట. ఎందుకంటే నేను చెప్పేది ఏది యూనివర్సల్ కాదు, నేను నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నాను కాబట్టి దాని గురించే మనం మాట్లాడుకుందాం. ఓకేనా. సేమ్ ఇప్పుడు ఐపీఎస్పీఓకి వచ్చేసామనుకో, ఇక్కడ రీజనింగ్ 40 క్వశ్చన్స్ 60 మార్క్స్, 35 క్వశ్చన్స్ 50 మార్క్స్ క్వాంట్, ఈ ఇంగ్లీష్ ఇది, కరెంట్ అఫైర్స్ ఇది, జనరల్ బ్యాంకింగ్ అవేర్నెస్ ఇది. ఇందులో మనకి ఎక్కువ బ్యాంకింగ్ రిలేటెడ్ ప్లస్ స్టాటిక్ రిలేటెడ్ అడిగే ఛాన్స్ ఉందన్నమాట ఐపీఎస్పీఓలో. మళ్ళీ ఇంకోటి ఏంటి, పీఓకి మనకు కామన్గా ఉండేది ఏంటంటే డిస్క్రిప్టివ్ ఉంటుంది. మనకు ఆర్ఆర్బీ పీఓకి ఉండదు, ఐపీఎస్పీఓకి ఎస్బీఐపీఓకి డిస్క్రిప్టివ్ ఉంటుంది. ఇప్పుడు మనకు ఐపీఎస్పీఓకి ఏంటంటే 2 క్వశ్చన్స్ 25 మార్క్స్ ఇచ్చనమాట, టోటల్ 30 మినిట్స్ ఉంటుంది, ఆ 25 మార్క్స్. వేరే ఎస్బీఐపీఓకి వచ్చేసరికి ఈ ఇయర్ ప్యాటర్న్ చేంజ్ అయ్యాడు. ఇంతకుముందు 2 క్వశ్చన్స్ ఉండి మనకు 50 మార్క్స్ అలా ఉండే అనమాట. ఇప్పుడు దాన్ని మార్చేసి ఏం చేసిండు, 3 క్వశ్చన్స్ పెట్టాడు, 10. మీకు ఇండివిజువల్గా మన సపరేట్ ఎస్బీఐపీఓ గురించి మాట్లాడుకున్నప్పుడు చెప్దాము. ఇప్పుడు ఇది 3 క్వశ్చన్స్ 30 మార్క్స్ 30 మినిట్స్. ఓవరాల్గా ఇప్పుడు మనకి ఎస్బీఐపీఓ వచ్చేసరికి 210 మినిట్స్ పడుతుంది మనకి, అంటే 3 hours 30 minutes. ఐబీపీఎస్పీఓ వచ్చేసరికి 3 hours 10 minutes. సో ఇప్పుడు నేను మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మెయిన్గా చెప్పేది ఏంటి అంటే, జనరల్ అవేర్నెస్ మనకి ఎస్బీఐపీఓలో ఎక్కువ మార్క్స్ ఉన్నాయి. అలానే నేను ఎక్కువ టైం పెట్టండి, ఎక్కువ చదవండి అని చెప్పట్లేదు. నువ్వు ఎంత చదివినా కూడా ఎస్బీఐపీఓ పేపర్ ఇచ్చే టైప్కి మనం ఏం చేయలేం. జస్ట్ మీకు ఒక ఓవర్వ్యూ ఇస్తున్నా. ఓకేనా. ఇప్పుడు ఇది నెక్స్ట్ వచ్చేసరికి మనకు ఐపీఎస్పీఓకి ఇంటర్వ్యూ ఉంటుంది, ఎస్బీఐపీఓకి ఇంటర్వ్యూ ఉంటుంది. దీనికి 100 మార్క్స్. ఎస్బీఐపీఓకి వచ్చేసరికి ఇంటర్వ్యూ ప్లస్ గ్రూప్ ఎక్సర్సైజ్ ఉంటుంది, దాని 30-20 లాగా ఉంటుంది అనమాట. సో టోటల్ 50 మార్క్స్. ఇప్పుడు మనకి ఇక్కడ ఓవరాల్గా మనకి సెలెక్షన్ రేషియో ఎలా తీస్తాడంటే, ఐపీఎస్పీఓకి 80:20. ఓకేనా. 80 మన మెయిన్స్ మార్క్స్,
ప్లస్ 20 ఏమో ఇంటర్వ్యూ మార్క్స్. ఎస్బీపీఓకి వచ్చేసరికి 75:25. ఇది ఒక డిఫరెంట్, ఎందుకంటే ఇప్పుడు మనకి ఆర్ఆర్బీపీఓ చూసుకున్నా కూడా 80:20 ఉంటుంది. మనకి ఎస్బీపీఓ వచ్చేసరికి 75:25. ఇది ఒకటి డిఫరెన్స్ ఉంటుంది. ఓకేనా. ఇక మనకు ఐపీఎస్ క్లర్క్, ఎస్బీఐ క్లర్క్ గురించి మాట్లాడుకుంటే పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. సింపుల్గా అంటే కొద్దిగా ఒక 5 to 10 క్వశ్చన్స్ అలా అటు ఇటు వ్యారీ అవుతూ ఉంటాయి. ఇందులో మనకి రీజనింగ్ 40 క్వశ్చన్స్ 60 మార్క్స్ 35 minutes, క్వాంట్ 35 క్వశ్చన్స్ 50 మార్క్స్ 30 minutes. ఇది 40 క్వశ్చన్స్ 40 మార్క్స్, 40 క్వశ్చన్స్ 40 మార్క్స్, ఇది 50 మార్క్స్ జిఏ. ఎస్బీఐ క్లర్క్ కూడా అంతే 50-60, 50-50, 40-40, 50-50. ఇక్కడ మనం స్పెసిఫికల్గా మనం పెద్ద వ్యారియేషన్ చూపెట్టడానికి ఏముండదు అనమాట. ఎందుకంటే కట్ ఆఫ్స్ కూడా కొద్ది ఎస్బీఐ క్లర్క్ కొద్ది కట్ ఆఫ్స్ పెరిగిపోతుంది, ఎందుకంటే ఆ పేపర్ లెవెల్ అలా ఉంటుంది. ప్లస్ కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఎస్బీఐ క్లర్క్ చాలామంది గట్టి ఇచ్చేస్తారు పేపర్. కట్ ఆఫ్ ఎక్కువ ఉందంటే నా ఉద్దేశం ఏంటంటే కట్ ఆఫ్ తక్కువ ఉంటుంది కానీ కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది, క్లియర్ చేయడం కష్టం అనమాట. అందుకని కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుందని అలా చెప్పా. ఓకేనా. దీనికి ఇంటర్వ్యూ ఏముండదు, డిస్క్రిప్టివ్ ఉండదు, గ్రూప్ ఎక్సర్సైజ్ ఉండదు, ఏముండదు. ఓవరాల్ 200 మార్క్స్లో మనకి ఎన్ని వచ్చేస్తుంది అదే డైరెక్ట్ అనమాట. కాకపోతే మనకి ఈ క్లర్క్ ఎగ్జామ్ వచ్చేసరికి మనకి ఎల్పిటీ ఉంటుంది. లైక్ ఎల్పిటీ అంటే ఎలా అంటే లైక్ ఆ స్టేట్ మనం ఏ స్టేట్కి అయితే అప్లై చేస్తున్నామో ఆ స్టేట్ యొక్క లోకల్ లాంగ్వేజ్ వచ్చారా అదని టెస్ట్ చేస్తారు. ఇంకోటి ఆర్ఆర్బీపీఓ, ఆర్ఆర్బీ క్లర్క్ ప్యాటర్న్ ఆల్మోస్ట్ కాదు 100% సేమ్ అనుకోండి. ఇక ఇక్కడ మనకు వేరియేషన్ ఇక్కడ వస్తుందంటే లెవెల్ ఆఫ్ డిఫికల్టీ. ఆర్ఆర్బీపీఓ ఈజ్ కంపేర్డ్ టఫర్ అనమాట దెన్ ఆర్ఆర్బీ క్లర్క్ అంటే. ఓకేనా. ఇక్కడ మనకి డిస్క్రిప్టివ్ ఏమి ఉండదు ఆర్ఆర్బీపీఓకి, అదొక అడ్వాంటేజ్. ఐబీపీఎస్ పీఓకి ఎస్బీఐపీఓకి ఉంటుంది, దీనికి ఉండదు. ఓకేనా. కాకపోతే దీనికి ఇంటర్వ్యూ ఉంటుంది, కానీ ఇంటర్వ్యూలో అడ్వాంటేజ్ ఏంటంటే మనకు లోకల్ లాంగ్వేజ్లో మాట్లాడవచ్చు. ఇప్పుడు మనం తెలంగాణ ఏపీ పెట్టుకున్నాం అనుకో, తెలుగులోనే మాట్లాడుకోవచ్చు. మనకి ఏదైతే తెలిసిందో దాన్ని ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసుకొని చెప్పడం కంటే తెలుగులో చెప్పడం చాలా ఈజీ. ఓకేనా. దీని రేషియో వచ్చేసి 80:20. వేరే ఆర్బీఐ స్టూడెంట్కి వచ్చేసరికి ఇలా నీకు ఆ టైంలు గుర్తుపెట్టుకోవాలి, సెక్షన్లు గుర్తుపెట్టుకోవాలి, మార్కులు గుర్తుపెట్టుకోవాలి ఏమి ఉండవు. నాకైతే నేను చాలా చెప్తున్నా కదా, నేను ఎన్ని జాబ్స్ కొట్టినా కూడా నాకు చాలాసార్లు కన్ఫ్యూజన్ అవుతుండే. ఎస్బీఐపీఓ ఏ సెక్షన్ ఎన్ని మార్క్స్ ఎంత టైము, ఐపీఎస్పీఓ ఏ సెక్షన్ ఎంత మార్క్స్ ఎన్ని టైము, అంత కన్ఫ్యూజ్ అవుతుంది అనమాట. నీకు ఆర్బీఐ స్టూడెంట్కి ఏం కన్ఫ్యూజన్ ఉండదు. అన్ని 40 క్వశ్చన్స్, అన్ని 40 మార్క్స్. నీకు మళ్ళీ మన కోర్ సెక్షన్స్ ఉంటాయి కదా, రీజనింగ్, క్వాంట్, ఇంగ్లీష్, వాటికి 30 minutes ఉంటుంది. నీకు జిఏకి వచ్చేసరికి 25 minutes, కంప్యూటర్కి వచ్చేసరికి 20 minutes. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ ఇంకోటి డిస్క్రిప్టివ్, దీనికి ఏముండదు, ఇంటర్వ్యూ ఉండదు. ఎలిపిటీ మాత్రం బాగా స్ట్రిక్ట్ చేస్తారు. ఎంత స్ట్రిక్ట్ అంటే ఇక లాస్ట్ ఇయర్ ఎలిపిటీలోనే చాలామంది వేయాలన్నమాట. ఇది ఓవరాల్గా మన ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకుంటే ఇది. ఓకేనా. ఇది గ్యాస్ ఇప్పుడు 1 minuteలో నేను సింపుల్గా చెప్తా. ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఎగ్జామ్ ప్యాటర్న్ మన అందరికి తెలుసు, మళ్ళీ చెప్తున్నా. ఇండివిజువల్ ఎగ్జామ్ ప్యాటర్న్ తెలుసు, కానీ అవన్నీ ఒక దగ్గర పెట్టుకొని కంపేర్ చేసుకొని మన స్ట్రెంత్స్ వైజ్ ఏదైతే పెట్టుకొని దాని ప్రకారం మన షెడ్యూల్ వేసుకోవడం అది చాలా తక్కువ మంది చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ వీక్ ఉన్న వాళ్ళు ఆర్ఆర్బీపీఓ, ఆర్ఆర్బీ క్లర్క్ ఫోకస్ చేయొచ్చు. అలా చేయని చెప్పట్లేదు, చెయ్యొచ్చు అంటే వాళ్ళకి కొద్ది ఎడ్జ్లో పెట్టుకోవచ్చు. క్వాంట్ రీజనింగ్ వీక్ ఉన్న వాళ్ళు ఇంగ్లీష్ వచ్చు కాబట్టి వాళ్ళు ఎస్బీఐపీఓ, ఐపీఎస్పీఓ మైండ్లో పెట్టుకోవచ్చు. ఎస్పెషల్లీ ఎస్బీఐపీఓ, ఎందుకంటే వాళ్ళకు నీకు ప్రిలిమ్స్లో ఇంగ్లీష్ ఉంటుంది 40 మార్క్స్, మెయిన్స్లో ఇంగ్లీష్ ఉంటుంది, డిస్క్రిప్టివ్ ఉంటుంది, ఇంటర్వ్యూ ఉంటుంది, గ్రూప్ డిస్కషన్ ఉంటుంది. మొత్తం నీకు ఇంగ్లీషే కీ రోల్ ప్లే చేస్తుంది. నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఇంగ్లీష్ ఎవరైతే ఎడ్జ్ ఉంటారో వాళ్ళు ఎస్బీఐపీఓ టార్గెట్ చేయండి, ఏం పర్లేదు. జాబ్ కల్చర్ అదంతా మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇంకా నువ్వు జాబ్ కొట్టిన తర్వాత మాట్లాడుకుందాం అదంతా. ఓకేనా. సో కంప్యూటర్ జిఏ ఎడ్జ్ ఉన్న వాళ్ళు ఆర్ఆర్బీస్, ఇంగ్లీష్ ఎడ్జ్ ఉన్న వాళ్ళు పీఓస్. స్కిల్స్ అనేది ఇప్పుడు మాకు లేవు సార్, 0 స్కిల్స్ లేవు బ్రో అని అవసరం లేదు. స్కిల్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. నువ్వు పెద్ద కొత్త నీకు యూపీఎస్ ఇంటర్వ్యూలా ఏముండదు. మన సెల్ఫ్ ఇంట్రడక్షన్, మన బ్యాంకింగ్ అంతా మనం ఒక ఇంటర్వ్యూ గురించి చేసినప్పుడు మాట్లాడుకుందాం. ఓకేనా. ఒకటే చేస్తాను చెప్పింది. ఇప్పటికైనా మీరు అందరూ ఒక ప్రింట్ తీసుకొని పెట్టుకొని ఇప్పుడు ఎస్బీఐపీఓ నోటిఫికేషన్ వచ్చింది కదా, దీంతో స్టార్ట్ చేయండి. కంపేర్ చేసుకుంటూ దాని తగ్గట్టు ప్లానింగ్ చేసుకొని షెడ్యూల్ చేసుకోండి. ఓకేనా. బాయ్. థ్యాంక్ యూ.